వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో రీజనల్ మేనేజర్ గా వర్క్ చేసి రిటైర్ అయిన జి జగ్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక డౌట్, క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అంటారా సార్? ఓకే, ప్రశ్న ఇంకొద్దిగా అడగాలి. క్రెడిట్ కార్డు వాడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అనేది అంటే కరెక్ట్గా అడిగిన ప్రశ్న కాదు, కానీ క్రెడిట్ కార్డు వాడడం వల్ల మనం ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ఎలా అంటే ఒక బిల్ డేట్ అని ఉంటుంది. బిల్ డేట్ అంటే మనం షాప్లో చేసిన బిల్ కాదు, మనం నెల రోజులు చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే షాపింగ్ చేస్తాం కదా, క్రెడిట్ కార్డుని వాడి ఆ నెల రోజులకు క్రెడిట్ కార్డు మనకి ఎవరైతే ఇష్యూ చేసినారో వాళ్ళకు మనకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఫలానా డేట్ నాడు క్రెడిట్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళు, ఉదాహరణకి ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిన అనుకోండి, ఎస్బీఐ బిల్ చేస్తుంది, సపోజ్ 15th అనుకుందాం, ఆ బిల్ డేట్ అంటాం. ఆ బిల్ డేట్ నుండి ఒక దాదాపుగా 20 రోజులు మనము ఆ ఫెసిలిటీ వాడుకోవచ్చు. అంటే 1,00,000 అప్పు చేసినాం ఈ నెల రోజుల్లో, అంటే ట్రాన్సాక్షన్స్ అంటే అప్పే చేసినాం కదా, ఆ 1,00,000ను 20 రోజులు ఎలాంటి వడ్డీ లేకుండా మనం వాడుకోవచ్చు. ఇలా ప్రతిసారి అంటే దాదాపు ఈ లెక్కలో ఒక నెల ప్లస్ 20 ఒక 50 రోజులకు ఒకసారి 20 రోజులు 1,00,000ను ఇంట్రెస్ట్ లేకుండా వాడుకో, అంటే లిమిట్ 1,00,000 అని అనుకుంటే వాడుకుంటున్నామంటే సంవత్సరంలో అన్ని 20 రోజులు కూడా మనం ఆ డబ్బును వడ్డీ లేకుండా వాడుకుంటున్నామంటే ఒక రకంగా ఆ వడ్డీ మనకు వచ్చినట్టే కదా. మీ సొంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి అనుకోండి, ఆ బ్యాంకులో ఆ 1,00,000 మీద వడ్డీ వచ్చింది కదా, అలా మనం బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే ఇవి ఉంటాయి, ఏవి మనకు రివార్డ్స్, పాయింట్స్, క్రెడిట్ పాయింట్స్ అని వాడుకున్న కొంత డిస్కౌంట్స్ వస్తాయి, మనకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ వస్తాయి, వాటి వల్ల కూడా మనం బెనిఫిట్ పొందవచ్చు. ఇంకోటి ఏంటంటే లాభాలలో చెప్పుకున్నప్పుడు అది మనకు ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉపయోగపడుతుందని, కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేటివి మాత్రము ఖచ్చితంగా మనం ఒక రకంగా వడ్డీ లేని రుణాన్ని 50 రోజుల పీరియడ్ లో 20 రోజులు వడ్డీ లేకుండా మనం వాడుకోవచ్చు. అరే మళ్ళీ ఇంకో 50 రోజుల్లో ఇంకో 20 రోజులు, అంటే ప్రతి 50 రోజులలో 20 రోజులు, అంటే ఒక 40%, 360 days లో, అంటే ఒక 144-150 రోజులు మన క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో అన్ని రోజులు వాడుకోవచ్చు. ఉదాహరణ ఒక 3 లక్షలు అనుకోండి, 3 లక్షలు 150 రోజులు అంటే దాదాపు 5 నెలలు వడ్డీ లేకుండా వాడుకున్నామంటే ఎంత బెనిఫిట్ అవుతుంది. ఇట్లా ఆ రకమైన ఆర్థిక లాభము పొందవచ్చు. క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. కొన్ని సంస్థలు ఏంటంటే క్రెడిట్ కార్డుతో కొంటే డిస్కౌంట్ ఇస్తున్నాయి, 2%, 5% ఇలా ఇస్తున్నాయి. ఆ రకంగా మనం ఫైనాన్షియల్ గా చాలా బెనిఫిట్ అవ్వచ్చు. కానీ పద్ధతిగా వాడుకోవాలి, పరిమితికి లోబడే వాడాలి, టైం ప్రకారం పేమెంట్ చేయాలి. మళ్ళీ దాటిందనుకో, ఇప్పుడు ఏదైతే లాభం వస్తుంది అనుకున్నామో దానికి మించి పెనాల్టీలు పడడం కానీ, వడ్డీలు పడడం కానీ, మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు మనము కట్టలేకపోయినాం అనుకోండి, పెనాల్టీలు ఎలా ఉంటాయంటారు? అంటే ఇన్ని డేస్ కి ఇంత అనేది ఉంటుందా? ఉంటుంది. అంటే మనం డైలీ అప్పుడు ఎన్ని వాయిదా దాటి ఈ రోజు కట్టాలి, ఈ రోజు దాటిన తర్వాత రేపటి నుంచి 3%, 5% చెప్పిన ఒక్కొక్క బ్యాంక్ ఒక తీరుందని. 3%, 5% అంటే జనరల్ గా పర్సెంట్ అంటే సంవత్సరం కాదు, నెలకు 100 రూపాయలకు నెలకు 3 రూపాయలు, నెలకు 5 రూపాయలు ఎక్స్ట్రా చేస్తారు. పీనల్ ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ వేస్తారు, పెండింగ్ ఛార్జెస్ అని వేస్తారు. ఇవన్నీ అయినాక కూడా పేమెంట్ చేయకపోతే ఇది కూడా మనం ఏంటంటే ఒక 5% పే చేసి మనం టైం అడిగి ఈఎంఐ అని అడిగితే ఇస్తారు, కానీ దానికి వడ్డీ ఉంటది. ఆ డేట్ దాటిన తర్వాత లీగల్ యాక్షన్ ఉంటది, మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అంటే మన ప్రాపర్టీ మీద కానీ, మన మీద ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చు. అదంతా తొక్కెత్తు. దానివల్ల మనకు మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, మనం ఫైనాన్షియల్ గా ఇండిసిప్లిన్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే మన క్రెడిట్ స్కోర్ పడిపోతే భవిష్యత్తులో వేరే అప్పులు రావు. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాడుతున్నారు, సపోజ్ మీ పిల్లలు పెద్దగా ఎడ్యుకేషన్ కు వాడుకోవాలి, ఒక ఎడ్యుకేషన్ లో ఎంఎస్ కు పంపిస్తాను, ఒక 50 లక్షలు కావాలి, 30 లక్షలు, మీకు రాదు. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లోన్ రాదు. అందుకని డిసిప్లిన్డ్ గా ఉంటే ఇప్పుడు మనం చెప్పిన లాభాలు ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. లేకపోతే మాత్రం తిరిగి అంటే ఇంతకు మించి నష్టాలు ఉంటాయి. అమ్మ క్రమశిక్షణతో ఉంటే, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నాయి, ఆర్థిక లాభాలు ఉన్నాయి. అవి మనం తీసుకున్న లిమిట్ ని బట్టి అంత బెనిఫిట్ జరుగుద్ది. మంచిగా వాడుకుంటే మంచిదే,
మనకు కంట్రోల్ ఉండి ఎక్స్పెండిచర్ మీద కంట్రోల్ ఉండి ఒక Okay. డిసిప్లిన్ ఉంటే ఓకే సార్ క్రెడిట్ కార్డు తీసుకొని వాడుకోండి అని చెప్తా నేను. ఓకే ఎస్ సార్ బెస్ట్ యూజ్, రెస్పాన్సిబుల్ యూజ్ అంటాం. యూజ్ ఎస్ సార్ బాధ్యతాయుతమైన వాడకం వాడకం ది ఉండాలి. బెస్ట్. ఓకే సార్ క్రమశిక్షణ లేకపోతే ఆ. శిక్ష తప్పదు. ఓకే సార్ ఓకే సార్ మాకు చాలా చక్కటి విషయాన్ని Thank చాలా you, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి Thank చెప్పారు you. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.